నమస్కారం. శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. శాకాహారం అంటే ఏంటి, మాంసాహారం ఎందుకు మానేయాలి, శాకాహారం తింటే మనకొచ్చే ఉపయోగాలు ఏంటి, ఈ అంశాలన్నీ కూడా ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు పిరమిడ్ మాస్టర్ సువర్ణ గారు. నమస్తే మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. మేడం, మన మానవ ఆహారం శాకాహారం అంటారు, మీరేమంటారు? ఆహారము శాకాహారమే కానీ పెద్దలు మనకు చెప్పక తినాలంటే ఇంకా నాన్ వెజ్ తినడానికి అలవాటు పడి అది తినడమే ఇంకా షురువు అయిపోయింది. బలము, అది తింటే బలము అట్లా అని. మా ఇంట్లో అయితే నా చిన్నప్పుడు మా అమ్మ కూరగాయలు అమ్మేది. మా ఇంట్లో అసలు మేము కూరగాయలు ఒక్కటి కూడా తినేవాళ్ళం కాదు. అయ్యో, కేవలం మాంసాహారం తినేవారు. ఒక్కరోజు అది కూడా గట్టిపప్పు చేపిస్తుండే మా నాన్న. మేము తల్లికి 7 మందిమి. ఆ గట్టిపప్పు కూడా ముద్దపప్పు లాగా ఒక్క రోజు చేస్తే చాలా, అంతే. అసలు రోజు ఉండవలసిందే, ఇంకా మాంసమే మా ఇంట్లో. ఎన్ని కూరగాయలు అమ్మేది మా అమ్మ అంటే 4 గంటల రాత్రి 3 గంటల రాత్రికి వెళ్ళేది. కానీ మాకు చెప్పక అదొక్కటే కాదు, అన్ని జంతువులు తిన్నాం. అవేంది ర్యాబిట్, కుందేళ్ళని, చేపలని, అన్ని రకరకాల. ఇక కానీ ఏందో నేను చిన్నప్పటి నుంచి తినకపోయేదాన్ని. చేపలు అవన్నీ, పీతలు ఇట్లాంటివన్నీ తెచ్చారు. చేనులకు పనికి పోయి తెచ్చేవాళ్ళం, కానీ నేను కూడా తెచ్చేదాన్ని కానీ తినకపోయేదాన్ని. ఆమ్లెట్, బొమ్మడి చేపలు, ఎండి చేపలు అని అవంటే కదా. మటన్ ఒకటి తినేదాన్ని. తినేవాళ్ళు కదా. అసలు వండితే నాకు పడేది కాదు, ఆ వాసనకే నాకు నచ్చకపోయేది. రొయ్యలని అవన్నీ తినేటోళ్ళు. ఇక అట్లా అయినాక పెళ్ళి అయిపోయినాక మా అత్తగారి ఇంట్లో కూడా అవే ఉండేవాళ్ళు. అయినా నేను తినేవాడిని దానికాను. తర్వాత ఇంకా పిల్లలు పుడితే తినాలి, పాలు వస్తాయి, అవి వస్తాయి, బలం వస్తాయి, ఇది వస్తుంది అంటే. కానీ అవి నేను సంవత్సరానికి ఒకటేసారి వండుతుంటే ఇప్పటికి కూడా చేపలు, మురుగశీలు తినాలని ఒక సెంటిమెంట్ కదా మనలకు. ఆ సెంటిమెంట్ గురించి వండేదాన్ని. తెల్లారి అన్ని కడుక్కొని అన్ని ఉతుకునేదాకా నాకు మనశ్శాంతి ఉండేది కాదు. ఆమ్లెట్ అసలు వెయ్యను నేను ఇంట్లో. మా ఇద్దరికి గొడవ, మా ఆయనకు నాకు ఆమ్లెట్ వేయమని. అస్సలు వెయ్యను, నాకు ఆ స్మెల్ పడదు, తినను, వేయను. అప్పటి నుంచి మటన్ మాత్రం తినేదాన్ని. మా వాళ్ళు అందరు తాగుతారు. అది ఇంకా మటన్ తినుకుంటా చికెన్ ఫ్రై చేసుకొని చికెన్ తినేదాన్ని. ఇంకా 4 సంవత్సరాల కింద ఇట్లనే అప్పుడే మనకు పిఎంసి స్టార్ట్ అయింది అనుకుంటా. మా ఇంట్లో చాలా గొడవలు, మా పిల్లలతోటే గొడవలు, బాధలు. అది ఇంకా ఏడ్చేదాన్ని. ఇంకా నా బాధలు అంటే ఇక చెప్పదాన్ని అవ్వాల్సినవి కాదనమాట. ఒకరోజు ఎందుకో మేడం గారు, మా శాంతమ్మ మేడం గారు వచ్చింది మా ఇంటి దగ్గర. ఇక్కడ కిందికి వచ్చి రోడ్లో ఏడుస్తున్నా అనమాట. ఏడుస్తుంటే పిలిచింది నన్ను. మా కొడుకు కొడితే ఇక్కడ పగిలిపోయింది నెత్తి వాళ్ళు. అయితే హాస్పిటల్ కూడా పోనని మొండికేసుకుని ఉన్నా. వచ్చి ఆ గొడవలు ఎందుకైతే నీకు తెలుసా, వాడు గత జన్మలు నీకు పాలోడు అయ్యి ఉంటాడు, అందుకే ఇప్పుడు నీకు అడుపులో పుట్టి నీ మీద వాడు రివెంజ్ తీసుకుంటుండు, నువ్వు రా అని పిలిచింది. అదే పోకనే ఇంకా 11 గంటలకు మన పిఎంసి ఛానల్లో 1 గంట వస్తుండే. 4 గంటల నుంచి 5 గంటల దాకా 1 గంట వస్తుండే. ఇంకా కూర్చోబెట్టింది. కూర్చోబెట్టినాక ఇక ఆ పోయాక నేను ఇంకా తిరిగి చూడలేక. ఇంకా రోజు మా ఇంట్లో కూడా టీవీ ఉంది కదా, ఈ టీవీలో పెట్టుకునే దాన్ని. ఆ మేడం దగ్గరికి పోయేదాన్ని, ఆయన లేకుంటే ఇక్కడ చూసేదాన్ని. అట్లా చేసి కూడా నేను తింటున్నా. మళ్ళీ మబ్బులు ఇట్లా ధ్యానం చేసుకోవాలి. ఎప్పుడుగా మేడం దగ్గరకి వెళ్ళడం అంటే అసలు పరిచయమే లేదు. అంతకుముందు బయటికి రాకపోయేది మేడం, అసలు మాట్లాడకపోయేది. ఇంకా ఆమె దగ్గరికి పోవాలి. నేను ధ్యానం చేసినప్పుడు అన్నీ కనిపిస్తాయి కదా, దేవుడు కనిపించుండి, ఇది కనిపించుండి, ఏది వచ్చినా చిన్న విషయమైనా అప్పటికప్పటికి వెళ్ళి చెప్పేదాన్ని. ఇంకా ఇదే మాట్లాడేదాన్ని ఎక్కడైనా. అట్లా మాట్లాడుతూ తాగుతున్నా, తింటున్నా. చుట్టాలు ఒప్పుకోరుగా. ధ్యానం మబ్బులో చేస్తున్నా, మరి 4 గంటలకు చేస్తున్నా. ఎప్పుడు పడితే అప్పుడే, ఇంకా టైం అనేది లేదు. ఇక నాకు దొరికింది టైం అంటే ఇక అంతేగా. తినడం మాత్రం మానేయలేను. అట్లా 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ లోపల మాకు డబ్బులు కూడా వచ్చినాయి. కొంచెం ల్యాండ్ చాలా పురాణం, చాలా అంటే చాలా, ఇక రాదు. డబ్బులు కూడా వచ్చినాయి. ఆ డబ్బులు కూడా మా కొడుకు తీసేసుకున్నాం. నేను అసలు ఇంకా డబ్బు వచ్చిందని ముట్టుకోలేదు సార్. నేను ముట్టుకోకుండా ఇంకా సరే అని సార్ బాడీ వికెట్ చేసిండు కదా, అప్పుడు అమృతోత్సవానికి వచ్చిన నేను. అప్పుడే ఫస్ట్ ఇంకా కర్తలకు రావడం. వచ్చినప్పుడు ఇంకా సార్ సమాధి ముట్టుకొని వచ్చినాక ఇంకా శుక్రవారం అయింది. సండే యథావిధిగా మటన్ వండేసిన ఇంట్లో.
వండినా ఇద్దరికి పల్లెలు పెట్టినా ఇద్దరికి పెట్టుకుంటే నాకు అందులోకి వస్తలేదు, చెయ్యి గంట వస్తలేదు. ఇక ఇదేదో ఉన్నట్టుంది, వదలాలని చెప్తుంది మా మేడం గారు, కానీ నేను ఎందుకు వదులుతలేను, ఇప్పుడు వస్తలేదు అంటే ఇది ఏదో ఉందని ఇంకా అదే మానేయడం. ఇంకా మొత్తం మానేసిన, ఇంకా అన్ని కంప్లీట్గా మానేసిన. అంటే ఇంట్లో వాళ్ళకి కొంచెం మానలేదా? మా సార్ మానలేడు, మా పిల్లలు. మీరు మానేరు కాబట్టి మీకు మానడానికి ఇంత కాలం పట్టింది, మరి వాళ్ళు కూడా కొంచెం సమయం ఇచ్చి వాళ్ళు చెప్తూ, కాకపోతే ఒకటి ఏంటంటే రోజుల్లో మానేస్తారు. ఒకటి ఏంటంటే ఇంట్లోకి తేడు. మా చెల్లెతోటి ఇక్కడ పక్కకి ఉంటుంది మా చెల్లె, ఆమెతో వండించుకుంటుండు, నన్ను వండేసి ఇంకా పాత్రలు గీతలు అన్ని మార్చేసినాయి. వెరీ గుడ్. ఇక నాకు ఆయనకు వండుకుంటాము, మా పిల్లలు వచ్చినప్పుడు నా పాత్రలు దాచిపెట్టుకుంటే వాళ్ళ పాత్రల్లో వాళ్ళు వండుకుంటారు. నాకు 3 ఆడపిల్లలు, ఒక కొడుకు, 12 మంది మనమలు మనమరాన్లు. ఇక మానేసిన. అప్పుడు నడుము నొప్పి ఉండే నాకు, మొత్తం ఎన్నుపూసలు మొత్తం అరిగిపోయినాయి. బరువు మటన్ తిన్నప్పుడు తాగినప్పుడు మత్తుగా శరీరం కూడా చాలా ఉండేదాన్ని. నేను 120 కేజీలు ఉండేదాన్ని. ఇప్పుడు 35 కేజీలు తగ్గిన మెడిటేషన్లోకి వచ్చిన. ఇంకా తిండి తగ్గింది, ఇంకా దాని దిక్కు అసలు అక్కడ వండుతుంది అన్ని ఏమో మొత్తం. కేక్ కూడా తినను. కేక్ కూడా మా వాళ్ళంతా క్రిస్టియన్స్, వంట కేక్ ఆంట కేక్ ఇస్తారు తినమని. మళ్ళీ గుడ్డు కలుస్తుంది అంట, గుడ్డు కలవది కూడా ఉంటుంది అంటారు, ఫ్రూట్స్ ఉంటుంది. మీకు దండం, నన్ను మాత్రం బదులు అంతా పెట్టదు అంటే ఇక వాళ్ళు కూడా చూసుకొని ఇయ్యారు. ఇప్పుడు కేక్ కూడా తిన నేను ఇక్కడ. కేక్ ముట్టను, పెళ్లిళ్ళల్లో పోతా, అన్ని పోతా. అక్కడ వండుతారు, అక్కడ ఉందంటే అక్కడ దిక్కు చూడను. ఇక నేను ఉంటే ఫ్రూట్స్ ఉంటే తింటా, లేకుంటే బయటకు వచ్చి నీళ్ళు తాగుతా. ఆ ఉపవాసం ఉండని వస్తా కానీ తినను. ఇంకా మాంసం జోలికి వెళ్ళి నడుము నొప్పి ఒకటి పోయింది నాకు. ఇంకొకటి ఏంటంటే దగ్గు చాలా ఉండేది నాకు, చాలా డబ్బులు. ప్రతి నెల నేను హాస్పిటల్ పోని, నెలకు 4-5 వేలు పెట్టుకోవాల్సిందే. ఈ నరాలకి ఇచ్చేవారు ఇంజక్షన్లు, ఇవన్నీ. దగ్గు, నడుము నొప్పికి ఇట్లా కూర్చొని దాన్ని కాదు, ఎట్లా మెడిటేషన్ చేస్తుంటే నేను అట్లా ఆరోగ్యంగా అయిపోయినా. ఇక ఒకసారి మెడిటేషన్లో కుసుమ మేడం వచ్చినుండే, ఆమె ఇక్కడ పట్టుకుంది. ఇంకా దెబ్బతో దగ్గు అయితే అసలు లేదు, పేరుకే లేదు. ఇప్పుడు దగ్గు పోయింది, వెయిట్. ఇక అందరికీ చెప్తాను. ఇంక ఇప్పుడు ప్రతి ఒక్కరికి తిట్టుకున్నా సరే థ్యాంక్ యూ అంట. ప్రతి ఒక్కరికి ధ్యానం చేసుకొని, తెలియనప్పుడు మనం పాపం మా జీవిని కోసుకొని తిన్నాము, కోడిని కోసుకొని తిన్నాం, తినొద్దు, ఈ రోగాలు ఎందుకున్నాయి, షుగర్లు ఎందుకున్నాయి, మీరు తినొద్దు, మనకు తెలియదు, మన పెద్దలతో చెప్పారు. ఆ దేవుడు పూజ పేరు చెప్పుకొని మనం తిన్నాం. ఎందుకంటే అమ్మవారికి కూడా బలి ఇచ్చేస్తాం కదా, మా దాంట్లో ఎక్కువ చేస్తారు అవి. ఎందుకంటే ఇంకా కలిసి వస్తుందని అది పెట్టకుంటే ఊకోరు కదా జనాలు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మా వాళ్ళు అయితే అసలు ఊకోరు. అట్లా నేను చేస్తాను, పేరుతో ఎంతో మేకల్ని కోళ్ళని అన్ని బలి ఇచ్చేస్తూ ఉంటారు. నేనే తీసుకుపోయేదా సార్, సెలక్షన్ నన్నే చేయించేవాళ్ళు. మాది పెద్ద కుటుంబం, మేకను ఏది చూస్తే అదే పట్టుకుంటాం రా అని నన్నే తీసుకుపోయేది, నేనే పోయేదాన్ని. ఇప్పుడు మెడిటేషన్లోకి వచ్చినాక అసలు నేను ఎంత క్షమాపణ చెప్పుకున్నా అంటే, అగో అది తీసుకోండి అంటే అదే తీసుకునేవాళ్ళు. అక్కడ ఉండి అంత చేయించేదాన్ని, మొత్తం బాధ్యత నాకు అప్ప చెప్పేవాళ్ళు. అబ్బా ఇంక ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చినో ఇంకా వాళ్ళు కూడా చెప్పట్లేరు నాకు. హింసా చూడో హంసా పక్కడో అని వాళ్ళకి ఎప్పటి అందరు చెప్పిను. శాకాహార ర్యాలీకి వెళ్తాను, చార్మినార్ ర్యాలీకి వెళ్ళినాను. మళ్ళీ ఇక్కడ కూడా శాకాహార ర్యాలీకి. ఎవరికైనా కూడా తినకండి, మన లోపల అన్ని రోగాలు, గుండెకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, నడుము నొప్పి అంటారు, ఒకరికొరికి ఇంత పొట్టాలు ఎందుకు వస్తున్నాయి మనకు తెలియనప్పుడు నన్ను చూడు, నేను ఇంత వెయిట్ లాస్ అయినాను, నన్ను చూసి మారండి, మీరు ధ్యానం చెయ్యండి, ఏం లేదు, అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోండి అంతే. కూర్చొని ఎక్కడ పోతే ఎవరింటికి పోయినా నేను నా టైంకి నేను లేచి కూర్చుంటాను, చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా. ఇక నాకు వాళ్ళు బల మీద బయటకేం తీస్తారు ఏదన్నా పుండు, వాళ్ళ పాత్రలు కూడా తినను అంటే కూడా బల మీద తీస్తారు, లేకుంటే పండ్లు తెచ్చిస్తారు ఇక మా వాళ్ళంతా. మీరు మరి చార్మినార్ ర్యాలీకి శాకాహార ర్యాలీకి వెళ్ళారనేసి అన్నారు. శాకాహార ర్యాలీకి వెళ్తే మీకు వచ్చిన అనుభవం ఏంటి? అనుభవం చాలా సంతోషం వచ్చింది సార్ నాకు. అసలు ఇంతమందికి మనము ఏం అర్పది చెప్పినమంటే, ఇంతమందికి చెప్పినమంటే అందులో కొంతమంది అయినా మారుతారు కదా. అది పాత బస్తీ ముందే, లాల్ దర్వాజా అంటే పాత బస్తీ అనుకో, కొందరన్నా మారుతారు కదా. అసలు చాలా సంతోషం అనిపించింది. ఆ జీవులను కొయ్యడము చెయ్యడము, నిజంగా ఎంత పాపం చేసినాం కదా, తెలియకుండానే పాపం చేసినాం, కానీ చాలా సంతోషం అనిపించింది. 4 కిలోమీటర్లు నడిచినాం, 4 కిలోమీటర్లు. 15 ఆగస్టు రోజు. ఇంకా ఎవరు కనిపించినా ఇంకా ఇమీడియట్గా ఫోన్ కొనేసిన. ఇంకా ఫోన్ కొనేసి ఫోన్లో
ఇక అదే పెట్టుకుంటాను, పాటలు, ధ్యానము. ఇక పత్రిసారు అది ఇది ఏడ కూర్చున్నా. అయితే ఇక్కడ ఎల్లమ్మ గుడి అంత గుడి దగ్గర నన్ను కొంచెం మా కొడుకు ప్రెసిడెంట్ అలా నన్ను పెట్టిరు అనమాట. అక్కడైనా అదే పెడతా. ఆడికి కూడా వచ్చి అన్నారు మా కొడుకుట, ఇంకా మా ఎల్లమ్మ గుడికి ఎవరు నువ్వు రానివా అంటే, ఆడ కొష్టోళ్ళు కూడా చెప్తా, కొయ్యకండి ఎందుకు ఆ పెడుతుంది తింటుంది ఆమె, అందులో దేవుని చూడమంటారు మనల్ని, ఎక్కడ కూర్చొని ఆమెతో మాట్లాడాలి. నేను ఈ మెడిటేషన్లకు వచ్చినాక నేను ధ్యానం చేస్తాను 2 సార్లు, నాకు ప్రత్యక్షమై మాట్లాడింది అమ్మవారు. అసలు ఆమెకి ఎట్లయితుందో చెప్పింది, మనిషి చెప్పినట్టే. నన్ను ఇంత హింస పెడుతురు అంటుంది ఆమె, హింస పెడుతురు నన్ను, ఇట్లా ముట్టుకుంటారు, ఇట్లా కోస్తురు, ఏంటిది ఇది, నాకు హింస పెడుతున్నారు, నాకు సాష్టంగా కనిపించింది 2 సార్లు. నేను ఇట్లా చెప్పిన, నాకు సాష్టంగా చెప్తుంది మీరు ఇవి చేయకండి, లోపల మాత్రం దేవుడు నేను చూడను కూడా ఇవి అని, అదేదైనా కోసేదాన్ని కూడా నేను నమస్తే చేసి బయట తీసుకెళ్ళండి అమ్మ, నేను ఇక్కడ వెళ్ళిపోతాను, అక్కడ పక్క వెళ్ళిపోతాను, ఇప్పుడు ఎవరైనా చేస్తే కూడా తీయకండి. అసలు ఆమెకు పెరుగన్నము, పరమాన్నము, పచ్చగూర అన్నం పెట్టుండి, పచ్చిపులుసు అన్నం పెట్టుండి, అదే కదా పెడతారు, మరి ఇది ఎందుకు పోయడం, తెలియనప్పుడు చేసినాం, ఇప్పుడు చేయకండి, ధ్యానం చేసుకోండి, కూర్చోండి, కొబ్బరికాయ కొట్టమంటున్నా, పసుపు మేయమంటున్నా, దేవుడు మాట్లాడి చెప్తుండా మనకు, కూర్చొని ధ్యానం చేయాలి, మనకు తెలియనప్పుడు చేసామని అక్కడ కూడా చెప్తా ఉంటా, ప్రచారం చేస్తా, బుక్స్ కొంటా, నాకు చదువు రాదు, చదువుకోలేను, అందరికి పంచుతా, వాళ్ళకు వీళ్ళకి చెప్తాను. కొందరు ఇట్లా అంటారు, కొందరు అట్లా అంటారు, ఇక నానా రకాలుగా మాట్లాడతారు కదా, అయినా సరే చెప్తా. నేను మానేసి అంటే కొంతమంది మన నమ్మరు, మానేయాలి కూడా, మీరు కూడా మానేయాలంటే ఎల్లిపాయల కాడికి కూడా మానేసిన. మన పత్రిజీ అంటారు వెల్లుల్లిపాయలు తినకూడదు అనేసి, మరి దాని వెనకాల అర్థం ఏంటి? యోగులను తిన్నట్టు అంటారు ఎల్లిపాయలు తింటే, పత్రి సార్ చెప్తాడు కదా, ఆయనది కూడా వస్తూ ఉంటుంది కదా, మనకు వింటా ఉంటాను అనమాట, సత్య దర్శనం తప్పకుండా చూస్తాను, అందులో చెప్తుంటారు కదా మేడంలు ఇట్లా అందరూ. నా దగ్గర ఇప్పుడు మా ఇంట్లో అల్లమిల్లిగడ్డ అసలు వాడను. ఇప్పుడు మా బిడ్డలు అంటారు, అసలు మమ్మీ ఎంత బాగుంది కూర, మేము అన్నీ వేసి కరివేపాకు వేసి కొత్తిమీర వేసి అల్లమిల్లిగడ్డ వేసి అంత వేసి వండుకున్న కమ్మ కాదు, నువ్వేంది ఇట్లా ఇట్లా అంటే, ధ్యానం మాయమ్మది, ధ్యానం చేసుకోండి, నువ్వు కూడా చేసుకో. మా బిడ్డలకు కూడా చెప్తా, అంటే నువ్వు జీవితం అంతా తిన్నావు, ఇప్పుడు ఏజ్ అయిపోయినాక ఇప్పుడు మానేసి మమ్మల్ని తినొద్దు అంటావా అంటే, అప్పుడు నాకు ఎవరు చెప్పేటోడు లేడు, నాకు ఎవరు చెప్పలేరు, అప్పుడు చెప్తే అప్పుడే మానేసేదాన్ని, చెప్పేటోళ్ళు లేరు, ఇప్పుడు చెప్పారు. అందుకే కానీ ఇంట్లో ఉన్నంత సంతోషము, కూరగాయలలో ఉన్నంత ఆరోగ్యము, పత్రిసారి అంటాడు చూడు, పువ్వులాకి ఎగిరిపోవాలి, 75 కేజీలు వేసుకొని తిరుపతి దాకా వెళ్తారు ఎందుకు రా అంటాడు చూడు, మనం వెళ్ళాలి ఇట్లా ఎగిరిపోవాలంట చూడు, నా శరీరం అట్లా అయింది, ఇట్లా ఎగిరిపోవాలి, ఎగిరిపోయేటట్టు అయింది. టైం అంటే టైం 3:30కి అలారం, 3:30కి లేస్తా, ముఖం కడుకొని వచ్చి కూర్చుంటా, 6 గంటల వరకు కూర్చుంటాం పొద్దున. సాయంత్రం మాకు ఇక్కడ ఉంది కదా, అక్కడ క్లాస్కు 5 గంటల నుంచి 6 గంటల వరకు. ఎవరన్నా దొరికారంటే వాళ్ళకి చెప్పడం. మష్రూమ్ తింటే కూడా మాంసం తిన్నట్టేనంట, నేను తినలేను, ఇంతవరకు తినలేను. ఎప్పుడు నుంచి కూడా నన్ను మటన్ తింటప్పుడు కూడా మష్రూమ్ అని తెచ్చుకుంటారు, కానీ అది ఎట్లా ఉండాలో నాకు తెలియదు, నేను ఉండలేను. మెడిటేషన్లోకి వచ్చినాక అది తింటే మటన్ తిన్నట్టు అన్నారు. అమ్మో ఇంక ఎక్కడ ఫంక్షన్ హాల్లో ఉండినా తినొద్దని ఇక అర్థమైపోయింది, తినను. అది కూడా మాంసం కిందకి వస్తుందంట, తినలేను. మీకు శాకాహారంలో ఇష్టమైన కూర ఏంటి? నాకు వంకాయ, పుంటికూర, ఆకుకూరలలో పుంటికూర, కాయగూరలలో వంకాయ. వంకాయ ఎట్లా చేసినప్పుడు మరి పత్రిసారి అంటే ఇట్లా కాలిట్ ఇట్లా చేస్తే అట్లా చాలా, కర్నూలు సైడ్ చాలా చేస్తారు, ఇట్లా ఇట్లా చేస్తారు వంకాయ. వంకాయ అంటే చాలా ఇష్టం నాకు. అంటే మనం ప్రకృతిని కాపాడాలి అంటూ ఉంటారు, వృక్షో రక్షతి రక్షిత అని చెప్తూ ఉంటారు, అంటే వృక్షాన్ని రక్షిస్తే కనుక అవి మనం రక్షిస్తాయి అనేసి, అది ఎంతవరకు సబబు అంటారు? సబమే సార్ అది. నేను మెడిటేషన్లకు రాకముందు కూడా చెట్లతోటి మాట్లాడేదాన్ని. నేను ఎక్కడక్కడ వెళ్తే మా ఇంట్లో ఎప్పుడు తులసి చెట్టు ఉంటుంది. మొన్న ఇప్పుడు సార్తో టూర్ పోయిన మైసూర్కి, ఆ నీళ్ళు పోయాక పోయిన చెట్టు పెద్దగా ఉండేది. అయితే అమ్మ నేను వెళ్తున్నా ఇన్ని రోజులు, మరి ఇల్లు నువ్వే చూసుకోవాలి, నువ్వే కాపాడాలి అన్నప్పుడు ఆ చెట్టు నిలబడ్డ చెట్టు కూడా ఊగేది చెట్టు. అట్లా చెట్లు కొట్టొద్దని నాకు చాలా ఇష్టం, చెట్ల కింద కూర్చోవాలి అని. నేను మెడిటేషన్ చేయకముందు కూడా మా పిల్లలు బాధ పెడితే ఎక్కువ మేడి చెట్టు కింద కూర్చొని ఏడ్చేదాన్ని నేను పోయి. నాకు అక్కడ ఏంటంటే ఏదైనా ఒకటి నాకు దొరికేది అనమాట, సమస్య పరిష్కారం దొరికేది. మేడి చెట్టు అంటే అమ్మవారు అంటారు, కాళికాదేవిది అంటారు. ఏంటమ్మా ఈ బాధలు నేను చేసిన తప్పేంది అని పోయి ఆ మేడి చెట్టు కింద కూర్చొని ఏడ్చేదాన్ని.
కానీ అప్పుడు మెడిటేషన్ తెలియదు, ఏమి తెలియదు. మా ఆయన యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తుండే. ఇంకా ఆయన దగ్గరికి పోయి ఆయన సాయంత్రం దాకా దొరికేవాడు కాదు. అక్కడ కూర్చొని ఏడ్చేదాన్ని చెట్ల దగ్గర కింద కూర్చొని. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నాకు మనశ్శాంతి చాలా వచ్చేది. చెట్లు అంటే చాలా ఇష్టం నాకు. కానీ ఎక్కడన్నా ఊర్లో వెళ్తే ఎక్కడన్నా వెళ్తే నీళ్ళు పోయారన్న ప్రాబ్లం తోటే పెంచాను. కానీ ఇంకా ఒక ఇల్లు ఉండే, వేరే ఇల్లు మాకు. ఆ ఇంట్లో చాలా చెట్లు ఉండే. నా ఇంట్లో చాలా చెట్లు పెంచేదాన్ని నేను. పువ్వుల చెట్లు కానీ, ఆ చెట్లు కానీ. ఇప్పుడు మన మెడిటేషన్లోకి వచ్చాక పువ్వు కూడా తెంపొద్దు అంటారు కదా, అది వికసించి అదే వాడిపోయి పడిపోవాలంటారు. ఇంకా పువ్వు తెంపడం మానేసిన. ఇంకా ఇప్పటి నుంచో పువ్వులు తెంపడం మానేసేసినాయి. అంతకుముందు ఏడ కనిపిస్తాడు కనకాంబరాలు. చిన్నప్పటి నుంచి పువ్వులు తెంప పోయేదాన్ని. చేనుల పని చేసేవాళ్ళం కదా. ఈ 2 ఏళ్ళలో తెచ్చుకుంటే 2-3 మూరల పూలు అయ్యేది. తెంపుకొచ్చుకుందాన్ని అట్లా. ఇప్పుడు ఏ పువ్వు తెంపుతలేని. అంటే మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారు? రైతు ఏం కాదు, మా నాన్న కూడా గవర్నమెంట్ ఎంప్లాయే. వాటర్ వర్క్స్ లో చేసేటాడు. మాకు భూములు గీములు ఏం లేవు. మా అత్తగారులో కొన్ని భూములు. అంటే ఇప్పుడు రైతులు ఏం చేస్తారంటే కనుక వాళ్ళు పండించే పంట అయితే ఏమైతే ఉందో దానిపైన పెస్టిసైడ్స్ వేస్తున్నారు, ఫర్టిలైజర్స్ అది వేసి దాన్ని పెంచుతున్నారు. దాని మూలంగా మనం శాకాహారం తిన్నప్పటికీ కూడా దాని నుంచి వచ్చే ఆ పాయిజనస్ కంటెంట్ ఏమైతే ఉందో మన దాకా చేరడం జరుగుతుంది అనమాట. సో అంచేత అది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే మంచిది అంటారా మీరు? అవును సార్. అప్పుడు నేను చిన్నప్పుడు నేను చేనులో పని, మాకు చేను లేదు కానీ కూలికి వెళ్ళేదాన్ని. నేను ఊరాలు చెక్కేదాన్ని, మాది ఎరువు చల్లేదాన్ని, మట్టి చల్లేదాన్ని. అప్పుడు అవి వేస్తుండ్రు కదా, చింతగింజలు పోసేవాళ్ళు, జన్ము వేసి జన్ము దొక్కేవాళ్ళు. కానీ ఇది ఇప్పుడు అవి వేస్తలేరు కదా. అప్పుడు చూడు ఆకుకూరలు తెచ్చుకొని బయట అప్పుడు ఫ్రిడ్జ్లు ఎక్కడి అటుకెళ్ళలో వండుకునే వాళ్ళు. మా అమ్మ అన్ని కలిపి ఇటు నేను కూడా అన్ని కలిపి నూనె పోసి పెట్టేదాన్ని. పెడితే అవి ఎంత రుచి అయ్యేది. ఆ తర్వాత స్టీల్ అని అవన్నీ ఇవన్నీ వచ్చినాయి. మనం కూడా ఇటుకి అలవాటు పడిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చినో మళ్ళీ అటుకెళ్ళి తెచ్చుకున్నాను నేను. అటుకెళ్ళలో ఉండదు. ఇప్పుడు కూడా ఇట్లా కలిపి పెట్టేస్తా. ఇట్లా కలిపి పెట్టి చూడు ఎంత రుచి అవుతుంది అది. అయితే ఆ కూరను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా పడేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు నువ్వు చూడు, ఇప్పుడు మార్కెట్లోకి ఆకుకూర తెచ్చుకో, ఫ్రిడ్జ్లో పెట్టి రేపుకుండా ఎల్లుండి చూడు, అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ముద్ద కింద అవుతుంది. ఎందుకంటే మందులు వేస్తారు కాబట్టి. పొలాన్ని కూడా ఖరాబ్ చేసేసారు ఈ మందులని చల్లి. ఆ మందాన్ని తగ్గిపోయింది. మరి భూతాలి కూడా ఎంతగానో భరిస్తుంది. మనం భరిస్తున్నామా? మరి భూతాలి కూడా అమ్మ లాంటిదే కదా, ఆమె కూడా ఎంత భరిస్తుంది. కోళ్ళు మేకలు కోయడం మూలంగా మరి భూమిలో కూడా మరి రకరకాల మార్పులు వస్తున్నాయి. అంటే వర్షం పడాల్సిన చోట పడట్లేదు, భూకంపాలు వస్తున్నాయి, ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో అంచేత మనం ఈ జీవహింసని ఆపాలంటారా? ఆపాలి సార్, జీవహింసని ఆపాలి. అసలు జీవి బతకనియాలి, జీవిని బతకనియాలి కదా. ఎందుకు? అవి కూడా మనలాగా ప్రాణమే కదా. ఆ కోసేటప్పుడు గిల కొట్టుకుంటుంది. ఎంతసేపటి దాకా ప్రాణం వదలదు. ఎందుకంటే నేను దగ్గర నుండి చేపించిన కాబట్టి నాకు చాలా అనుభవం. ఇప్పుడు యాదకొస్తే చాలా బాధ అవుతుంది, ఏడుపు వస్తుంది నాకు. మరి ఎందుకు దాన్ని చంపేట హక్కు ఎవరు ఇచ్చారు మనకు? పత్రిసారి వచ్చినాకనే మనకు బయటపడ్డది ఇది. ఇంతకుముందు ధైర్యంగా, అంతకుముందు వీళ్ళు చెప్పేవాళ్ళు ఆర్య సమాజం వాళ్ళు, కానీ అప్పుడు ఎవరు వినిపించుకోలేము. ఆర్య సమాజం వాళ్ళు చెప్పిర్రు జీవహింస చెయ్యొద్దు, జీవిని తినరావద్దు అని చెప్పారు. కానీ ఎవ్వరు కూడా నెత్తికెక్కలేదు అప్పుడు. ఈ సార్ వచ్చినాక, ఎప్పుడైతే మనం మెడిటేషన్ వచ్చినాకనే ఈ జీవిని చంపొద్దు అనేది తెలిసిపోయింది మనకు. జీవిని చంపొద్దు, చిన్నదానికి బర్త్డేలకు దానికి అన్నిటికీ దావేగా వస్తామంటే ఎందుకు? చనిపోతే కూడా ఇంకా కొన్ని మా దాంట్లో ఏముంటుంది అంటే చనిపోయినాక కూడా అక్కడ గుంత కొట్టి గుంతలో వస్తారు సార్ అవి, ఆ తిన్నవి అన్ని, ఆ బొక్కలు ఇక్కలన్నీ అట్లా చేస్తారు. అయితే మా అమ్మ చెల్లెలు కొడుకుండగా ఆయన చదువుకుంటుండే, బాగా వాస్తు చూస్తుండే. కొన్నేళ్ళ నుంచి బంద్ చెయ్యండి ఇట్లా చెయ్యొద్దు, ఇవి కొయ్యొద్దు అని ఆయన కూడా మస్తు మొత్తుకుండు. కానీ అప్పుడు మాకు కూడా ఎక్కలేవు అవి. పత్రిజీ సార్ ఇది వచ్చినాక, మన మెడిటేషన్ వచ్చినాక, పిఎం చారణాలు వచ్చినాక కానీ చాలా మంది మారిండ్రు సార్, మారుతున్నారు కూడా, మారాలే కూడా. జీవులను బతకనియాలి. ఏ జీవికినైనా మనకు చంపే హక్కు మనకు ఎవరు ఇచ్చారు? ఎవరిచ్చారు మనకు? మనం చంపే హక్కు. మన పిల్లల్ని చంపుకుంటామా? మన పిల్లల వాళ్ళని కొట్టిరంటే వాళ్ళ మీద గొడవకి వెళ్తాం, వెళ్ళమా? మరి ఆ దాన్ని కొడితే ఎట్లా? చిన్న పిల్లల్ని చంపేస్తుంటే వాళ్ళ మేక ఏం చేయలేక పాపం అది ఎంత ఏడుస్తుందో, అంటే ఆత్రనాదం చేస్తుంది. ఇప్పుడు సాయిబాబు గారు వచ్చిండు, అప్పుడు ఆయన ఎంతో మందికి భిక్ష చేసేవాడు.
చేసి ఒక రోజు ఒక ఆమె నువ్వు ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది నువ్వు భిక్ష పెట్టంటే ఆమె రొట్టె చేసుకొచ్చి ఇస్తుంది కదా, ఇస్తే తీసుకుపోయి కుక్కకేస్తాడు. నేను నీకోసం కష్టపడి తెచ్చి పెడితే నువ్వు కుక్కేస్తావా అంటది ఆమె. అంటే నా ఆకలి కాదు దానికి ఆకలి అవుతుంది అని చెప్తాడు. అట్లా చెప్పిన కూడా మనుషులు మారలేకపోతే ఎట్లా? ఒక కుక్కను కూడా కుక్కలాగానే చూడలే, అది కూడా ఆత్మనే కదా, దానికి కూడా ఆత్మనే కదా, అన్నిట్లోనూ ఆత్మ ఒకటే అని అంశం తెలుస్తుంది. మరి ఇప్పుడు దేహమే దేవాలయం అని ఎప్పటి నుంచో పాటలు ఉన్నాయి, దేహమేరా దేవాలయం అని సినిమాలలో కూడా వచ్చినాయి మనకు. అన్ని వింటారు మళ్ళీ అదే చేస్తామంటారు, మందు తాగుతామంటారు, అదే చేస్తామంటారు, ఇదే చేస్తామంటారు. ఎస్ మేడం. సో ఫైనల్గా మన శాకాహారం బిఏ వెజిటేరియన్ కార్యక్రమంలో మీరు ఫైనల్గా ఇచ్చే మా ప్రేక్షకుల సందేశం ఏంటి? జీవహింస చెయ్యొద్దు, జీవులను కొయ్యొద్దు, శాకాహారులు కావాలి, ప్రతి ఒక్క మనిషి శాకాహారులు కావాలి. నాకు ఇక ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చిన డాక్టర్లు నో డాక్టర్ నో మెడిసిన్ అని మన సార్ చెప్పినట్టు, నో డాక్టర్ నో మెడిసిన్ అని అదే చెప్తే ఎవరికైనా కూడా. ఎంత జ్వరం వచ్చినా ఏదైనా కూడా హాస్పిటల్కి పోను, కూర్చుంటాను. ఇది ఎందుకు వచ్చింది, నువ్వు ఉండగా నాకు ఇది రావద్దు కదా, నాకు తెలియదు సార్, ఇక నేను కూర్చుంటున్నాను, నేను ధ్యానంలో కూర్చుంటాను, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందరు ఇట్లా ధ్యానం చేయాలి, షుగర్లు తగ్గించుకోవాలి, థైరాయిడ్లు తగ్గించుకోవాలి, మోకాలు నొప్పులు అన్ని. నేను 4 కిలోమీటర్లు నడిచినా కదా, మోకాలు నొప్పి వచ్చింది నాకు, అంటే పడ్డ ఒకసారి పడితే ఇది బాగా దెబ్బ తగిలింది అనమాట. హాస్పిటల్కి వెళ్ళిన, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చూసిండు, ఏం లేదన్నాడు, స్కానింగ్ తీపిచ్చి వేరే డాక్టర్కి రాస్తాను నీకు స్పెషలిస్ట్కి అన్నాడు. అనుకున్నా ఎందుకు ఇవన్నీ వాళ్ళు అన్నీ తెలిసి ఉండగా మళ్ళీ డాక్టర్ దగ్గర పోవడం మనకు తప్పే కదా అని, ఏమనగా నువ్వే దిక్కు అన్న. మెడిటేషన్ చేసేటప్పుడు ఇక మనసు మొత్తం దీని మీద పెట్టిన, ఇప్పుడు మోకాలు నొప్పులు కంప్లీట్గా తగ్గిపోయినాయి. మాంసాహారం నుంచి శాకాహారం అయ్యారు, మరి శాకాహారి అయ్యి ధ్యాని అయ్యారు, మరి మీ జీవితమే మారిపోయింది. అంచేత జై హో శాకాహారం అంటారా? శాకాహార జగత్. ఎస్ మేడం, ఎంతో మరి అద్భుతమైన జ్ఞానాన్ని మాకు ఇచ్చారు, మీకు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.